అదేదో ఇస్తే వాళ్ళు వచ్చి మాట్లాడతానంటున్నారు కదా వర్మ గారు. అవును, కేఎస్ ప్రసాద్ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. మరి ఇదే కేఎస్ ప్రసాద్ గారు గతంలో డిబేట్లలో కూర్చొని లేదా టీవీ ఛానల్స్ లో కూర్చొని 6,372 ఓటుతో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు కాసుకోండి. అక్కడ ఆమె ఎవరండి అపోనెంట్, పవన్ కళ్యాణ్ గారు అపోనెంట్ వైసీపీ నుండి ఎవరు ఆవిడ చేసిన వంగా గీత గారు, వంగా గీతమ్మ గెలుస్తుంది. 6,372తో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు అని చెప్పినటువంటి కేఎస్ ప్రసాద్ గారు, జనసేన అధినేత కుప్పంలో ఓడిపోతాం, మంగళగిరిలో ఓడిపోతాం, ఇన్ని ఓడిపోతాం అని చెప్పి లెక్కలతో సహా టీవీలో చెప్పినటువంటి కేఎస్ ప్రసాద్ గారు ఈ రోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కనీసం అపోజిషన్ గా గుర్తించట్లేదని గగ్గోలు పెట్టడం నిజంగా ప్రజాస్వామ్యంలో మేం గెలిచిన ప్రజలు మాకు ఇచ్చినటువంటి గెలుపు అది. సో ఇక ఇంకో మాట అన్నారు, ఆయన పెట్టిన ప్రెస్ మీట్లకు సమాధానాలు చెప్పలేదట. ఒక్కటన్నా కరెక్ట్ గా పెడితే ఒక్క ప్రెస్ మీట్ అన్న కేఎస్ ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ చూడకుండా రాసినటువంటి స్క్రిప్ట్ చదవకుండా ఎవరో ఏదో స్క్రిప్ట్ రాసిస్తారు ఫైనాన్షియల్ ఫిగర్స్ మీద 6,40,000 కోట్లని పయ్యవల కేశవ్ గారే ఆర్థిక మంత్రి హోదాలో చెప్పిన దానికి ఆయన ఆర్థిక శాఖ మీద పెట్టిన ప్రెస్ మీట్ కి మీ దగ్గర నుంచి కౌంటర్ ఇది. ఎందుకంటే మండలి వేదికగా 14 లక్షల కోట్ల అప్పులని చెప్పిన యనమల రామకృష్ణ గారు కానీ, లేదా 9,73,000 కోట్లను ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు గారు కానీ, ఇదే పయ్యవల కేశవ్ గారు కానీ, లేదా మీలాంటి అధికార ప్రతినిధుల హోదాలో ఉన్నారు కానీ ఎక్కడైనా కౌంటర్ ఇచ్చింది చెప్పండి. ఒకటి ఎన్ని చెప్పమంటారు ప్రతి అంశంలో ఉద్యోగ కల్పన మీద ఇదే అసెంబ్లీ వేదికగా పయ్యవల కేశవ్ గారు 44 లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయి గత ప్రభుత్వం చెప్పించారా? మీరు చెప్పిన 20 లక్షలు కల్పించినాయి కదా. ఏంది విష ప్రచారం? గవర్నర్ కూడా అబద్ధాలు చెప్పి మీరు చెప్పిన అబద్ధాలు మాట్లాడడానికి ఇది కౌంటర్ నిస్సాయ స్థితిలో మీరుండి నా ఎలక్షన్ ప్రిడిక్షన్స్ మీద మాట్లాడుతుంటే ఏం చెప్పాలా? సమాధానం చెప్పకుండా తప్పించుకుని ధోరణి అంటారు. ఎలక్షన్ ప్రిడిక్షన్స్ 100 రకాలుగా చెప్తారు. అవి రైట్ రాంగో మీకు 124 వచ్చాయి. 124 మీరు ఏ సముచితం చేస్తారని అడిగితే దానికి సమాధానం చెప్పదు. ఏం చెప్పాలండి? ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వచ్చేసి హెరిటేజ్ లో ఉల్లిపాయలు అమ్ముతారట. హెరిటేజ్ స్టోర్లు అమ్మేసి 12 సంవత్సరాలు అయింది. ఫ్యూచర్ కి రిలయన్స్ రిటైల్ మార్ట్ కి హెరిటేజ్ స్టోర్లు అమ్మేసి 12 సంవత్సరాలు అయింది. మీరు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఓన్లీ హెరిటేజ్ పార్లర్స్ లో మాత్రమే ఉన్నారు. ఈ వచ్చి హెరిటేజ్ లో ఉల్లిపాయలు అసెంబ్లీ అంశాలు మారుతుంటే హెరిటేజ్ లో అమ్ముకున్నారు. ఇవన్నీ నాకెందుకు? ఇండివిజువల్ హోదాలో అమ్ముకోండి, లేదా తాకట్లు పెట్టండి, నాకెందుకు? అది ఇండివిజువల్ ఆస్తులు మీరు ఏదైనా చేసుకోండి. రాష్ట్ర ఆస్తుల మీద డిబేట్ మారుతున్నాం. టాపిక్ మార్చుకుని ఏం మారుతారు? సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యండి వంశీ గారు, సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యండి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరు గెలిచి ఎవరు ఓటమి మీద డిబేట్ పెట్టట్లే. ఏం చెప్పారు? మేము చెప్తామంటే 124 సీట్లు దేనికి ఇచ్చారు? ప్రజల్ని సుపరిపాలన ఇవ్వమని, ప్రజలకు సమానం చెప్పని. అంతేకాని తంతం పొడి చేస్తాం, లోపడే చేస్తాం కాదు. చేతనైతే ఈనాడు ఆంధ్రజ్యోతి మీద చర్యలు తీసుకోండి. యూరియా సమస్యల మీద రాసిన రాతలు ఏమండి? ఏం మాట్లాడతారు? కాదండి, సబ్సిడీ కంపెనీ మారమని సబ్సిడీ ఆన్సర్ ఇవ్వకుండా చెప్పి ఆన్సర్ ఇవ్వండి. ఏం బాబు ఈ సమస్య? దీన్ని ఏం చేసేటంటే మేము 124 గెలిచాం, పవన్ కళ్యాణ్ గారు 21 గెలిచాం, 100% స్ట్రైక్ రేటు. ఇదే ఆన్సర్లు మీదేరా? అర్థం కావట్లేదు. వంశీ ఒక్క నిమిషం వినండి. సరే వంశీ ఒక్క విషయం వినండి. ఇప్పుడు అసెంబ్లీ పరిస్థితి ఏంటి? అసెంబ్లీకి వాళ్ళకైతే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాను అంటున్నారు. ఇంక మీరు అదే ఫిక్స్ అయిపోయారా? ఇచ్చేసి రప్పించే ఆలోచన ఉందా? సార్ ఒక్క విషయం సార్, 2019లో మాకు 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మేము అసెంబ్లీకి వచ్చాం. 2024లో 11 సీట్లే ఇచ్చారు. వాళ్ళు ఎవ్వరు ఆపట్లేదు సార్. మీరు అసెంబ్లీకి రావడానికి వీల్లేదు అని చెప్పి ఎక్కడ అంటలా. ఆ హక్కు ఎవరికీ లేదు. ప్రజలు ఆ 11 మందికి హక్కు ఇచ్చారు. మీరు అసెంబ్లీకి రావచ్చు, మా గురించి మాట్లాడని చెప్పి ప్రజలు హక్కు ఇచ్చారు. కానీ ఎవరు రావట్లేదు. సో వాళ్ళు రావట్లా. సో వాట్ ఈస్ దిస్? మేము 2024లో జగన్మోహన్ రెడ్డి కనుక 19 సీట్లు వస్తే అసెంబ్లీకి వచ్చేవాడిని. ఇప్పుడు 19 సీట్లు వస్తే ఇంకో వంక ఎత్తుకేవాడు. ఈ రోజు అతనికి వచ్చినటువంటి 11 సీట్లకి మేము అంటలేదు. నువ్వు వచ్చే 11 మంది తరపున 11 శాసనసభ నియోజకవర్గాల తరపున ఫైట్ చేయమని అంటా ఉన్నాం. ప్రతిపక్ష హోదా అనేది మా చేతిలో లేదు. ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టు ప్రజలు ఇచ్చింది ప్రతిపక్షం ఇచ్చారు. మీకు పాలకపక్షం కింద ఇచ్చారండి వంశీ గారు. 124 స్థానాలతో పాలకపక్షం కింద మీరు ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ప్రజలే వైఎస్ఆర్సీపీకి ఇస్తే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలంటే మరి మీరేం చెప్పాలండి? ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారు 11 స్థానాలకు పరిమితం చేసి. పాలించే హోదా మీకు ఇచ్చారు 124 ఇచ్చి. ప్రతిపక్ష హోదా మేము అంటే మీరేం చెప్పాలా? అది మీ స్వార్థం గురించి అర్థం మాడుతుంది.
మీ ఇంటెన్షన్స్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది వంశీ గారు. మీరు వాళ్ళని మాట్లాడించే అర్హత ఇవ్వట్లేదు కాబట్టి ప్రజలు ఇచ్చిన ప్రతిపక్షాలు మీరు గౌరవించట్లేదు. అది ఒప్పుకోండి మీరు. మీరు ఏ ముహూర్తం అన్నారు కానీ 11 ప్రాజెక్టులు ఏ ముహూర్తాలు అన్నారు కానీ అరిసెలు పెట్టమని ఏ ముహూర్తాలు అన్నారు అరే, కానీ నా విషయాలు ఎందుకని చెత్తను బతుకుతారు ఎందుకు? రాష్ట్రాన్ని మీరు చంపేస్తున్నారు. నన్ను మానసికంగా చంపేద్దామని ప్రయత్నం, రాష్ట్రాన్ని కూడా చంపేస్తున్నారు. తెలుసుకోండి ఫస్ట్. సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యండి సార్. 5 ఏళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు. గొడ్డలి, ఊకిల్డ్ బాబాయ్, మాస్క్ ఇవ్వండి డాక్టర్, నెక్స్ట్ ఏమో అక్క చెల్లికి అన్యాయం, ఇదే సోది కబుర్లు చెప్పి 124 స్థానాలు తీసుకున్నారు. ఆయుధ పూజలు మీరు చేసుకోవాలి. అట్లకి బాబు గొడ్డల వలన, ఆ గొలకరాయి వలన, కోడికత్తి వల్ల మేము గెలిచామని వాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పుకోలే. నా కోడికత్తి గొడ్డలి మీది, గొడ్డలి స్లోగన్ ఇది. ఇవన్నీ తెలుసుకుని మాట్లాడండి. చాలా కష్టం. ఎప్పుడు తిండి మీద చేస్తా మీకు. తిండి తిని ఏం చేస్తారు? పెట్టుకోండి కాసేపు. పార్టీ ఆఫీస్ లో లేకపోతే మీ ఇంట్లో పెట్టుకుని కూర్చోండి. గొడ్డలి, గొలగరాయి, అధికారం వచ్చిందని దండం పెట్టుకోండి.